ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏ కపుల్ కి రెడ్ రోజ్ ఇచ్చి బాగుంది అని చెప్తారు, ఏ కపుల్ కి బ్లాక్ రోజ్ ఇచ్చి వాళ్ళు ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు అనే టైం వచ్చేసింది. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? కళ్యాణ్ అండ్ వాసంతి. ఇలా క్లాప్స్ కొడదాం అనుకున్నా, ఇలా లేచి నుంచొని చప్పట్లు కొట్టచ్చు, బట్ ఎక్కడో ఒక చిన్న ఒక విషయంలో అది జస్ట్ మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరా నువ్వు అనుకుంటున్నాను. ఎందుకు మహేష్ టాపిక్ ని కొద్దిగా నువ్వు స్ట్రెచ్ చేసావు అనిపించింది కళ్యాణ్. వాడు వీడు అంటాడు, అంత స్పేస్ లేదు మా ఇద్దరికి. ఐ డోంట్ రిమెంబర్, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. స్టేజ్ మీద అనడం నచ్చలేదు పర్సనల్ గా తీసుకున్నాడు కదా. నేను కూడా చెప్పాను సార్ లాన్ లో, కొంచెం స్ట్రెచ్ చేయకు ఆ టాపిక్ ని అని. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అనిపిస్తుంది. మీకు అందరి మధ్యలో ఒక సజెషన్ ఇచ్చినప్పుడు సార్ ఎందుకు ఆ పర్టికులర్ పర్సన్ మీదే మీరు ఎక్కువ టార్గెటెడ్ గా ఉన్నారేమో. ఎందుకే ఆ పిల్ల మీద అంత పక్క పెట్టేశావు? ఏమన్నా చేసింది అమ్మాయి నీకు? నీ నోటితో నువ్వే అన్నావు. ఒప్పుకున్నాను సార్. వాసంతి నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఒప్పుకున్నాను సార్. వాసంతి కూడా అది యాక్సెప్ట్ చేసింది. ఒప్పుకున్నాను సార్. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఇక్కడ నాకు టోటల్ వీక్ లో చూసినప్పుడు అనవసరంగా అతని మీద కాంట్రడిక్ట్ అయ్యారు. మళ్ళీ మీరే అతను చెప్పిన సజెషన్ ని యాక్సెప్ట్ చేశారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఎన్ని గంటలు చేస్తావు జిమ్ నువ్వు? డిపెండ్. కళ్యాణ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. 10 మంది అమ్మాయిల మధ్యలో వచ్చి ఒక కొండని ఫస్ట్ నువ్వు పడేసావండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇది నాకు తెలుసు. టోటల్ గా సీనియర్ బట్టి నీకు ఏమర్థమైంది? క్యాలిక్యులేషన్స్ కాదు, పొలోమని ఒక్కడ వెళ్ళిపోకూడదు లేడీస్ మధ్యలో. జాన్ అండ్ భాన్. సిద్ధు సోనియా ఓపెనెంట్ గా మిమ్మల్ని తీసుకున్నారు. వై? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఈజీ అండి. లయ గారు 1 సెకండ్. జాను ఏడుస్తున్నారు మీరు. ఏమైంది? జడ్జెస్ ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు, నాట్ టు హర్ట్ యు. నువ్వు కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలని బ్లాక్ రోజ్ ఇచ్చావు. సంథింగ్ ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఏడుకి ఎందుకంత ఏడుస్తున్నావు బేట? అరే అరే నాన్న ఎందుకంత ఏడుస్తున్నావు? ఆవిడ చాలా బాధపడుతుంది, పక్కన తీసుకెళ్ళు. మధ్యలో ఎక్కడో మాట్లాడుతూ భాను గారు చాలా మంచి ఆయన, కానీ జాను ఇస్ బ్రెయిన్ వాషింగ్ చేస్తుంది. ఇచ్చాడు చూసావా సిటీస్ లో ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న కపుల్స్ లో కొంతమంది ట్రూ లవ్ ఉంది అండ్ కొంతమంది యాక్టింగ్ చేస్తున్నారు అని అన్నారు. ఎవరు వాళ్ళు తెలుసుకోవచ్చా? నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. అప్పుడు అందరు ఇలా పట్టుకొని తిరుగుతారు అనే పాయింట్ అన్నా నేను. అంటే కెమెరాకి కావాలని. ఈ వచ్చిన 10 కపుల్స్ లో మీరు తప్ప 9లో ట్రూ ఎవరు? ఈడు కాదు. కొంతమంది చూపించేసుకుంటారు, కొంతమంది చూపించుకోలేరు, బట్ కొంతమంది లేకపోయినా ఇక్కడ చూపిస్తారేమో నన్ను ఒక చిన్న డౌట్ ఉంది. వాళ్ళు ఎవరు చెప్తారు? చెప్పను బ్రదర్. సార్ మీరు మీలా ఉంటున్నారా, ఫోర్స్డ్ గా ఒక మాణిక్యం లాగా బతుకుతున్నారా? అంటే మీలో ఉన్న ఒక టెంపర్మెంట్ ని దాచేసి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మీ యాంగర్ ని దాచేసి మీలో ఉన్న ఒక వైల్డ్ యాంగిల్ ఉంది. నటరాజ్ మాస్టర్ అంటే లోపల ఒక వైల్డ్ యాంగిల్ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు వస్తుంది ఆవేశం. ఆయన సంగతి మీకు తెలవదు, ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. ముందున్న నటరాజ్ మాస్టర్ వచ్చాడు. పాప పుట్టి పెరిగే కొద్దిగా నాలో ఏదైతే ఉందో ఆ కోపం తగ్గిపోతూ తగ్గిపోతూ అయితే మీరు మారారు. ఇలా చాలా మార్పు వచ్చింది. చాలా మారాను కదా. 25% మారాను. అవును, ఇంకా 75% మారాలి. పోపు నేనేసాను. ఫుడ్ టాస్క్ అనే దాంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఈ ఫుడ్ టాస్క్ అనేవి జెన్యూన్ గా ఇచ్చిన మార్క్స్ కాదు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఈ ఫుడ్ టాస్క్ మొత్తం ఒక గ్రూప్ గేమ్ అని ఇక్కడ చప్పట్లు కొడుతున్న కొంతమందికి అభిప్రాయం ఉంది. దొంగతనం ఎందుకు చేశారు ప్యారడైజ్ రూమ్ వెళ్ళి? అంటే చాలా సార్లు బతిలాండి సార్, వాళ్ళని కొద్దిగా ఏదైనా పెట్టండి ఇవ్వండి అని చెప్పేసి. అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా. ఓకే ఈక్వల్ గా ఉంటామని. బట్ రిజల్ట్ ఎలా వచ్చింది? సౌండ్కే ఇంత భయపడిపోతున్నాడంటే చూశాడంటే ఉచ్చబోసుకుంటాడేమో.
ఈ సెకండ్ వీక్ నిజంగా శివ్ ప్రియాంక ఈ షోకి ఫిట్ అయిపోతే బాగుండ్రా అని అనిపించుకున్నాడు ఆయన. ఓహో కామెడీ చేస్తున్నావా? పాజిటివ్స్ వచ్చి ఇద్దరు టాస్క్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆసియా పార్ట్ను హోల్డ్ చేయడం చాలా ఎక్కువసేపు హోల్డ్ చేసింది. ఎంత గట్టి ఉండాలరా దానికి బొచ్చు మనకు ఉన్నాయా? బొంగుగా లేవు. అండ్ ఆ తర్వాత టగ్ ఆఫ్ వార్ అండ్ హరిత హరీష్ గారిని ఇంత పర్సనాలిటీ వేసుకొని మీరు సేవకులుగా హరిత హరీష్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దీని వెనక పగ, ప్రతీకారం, రివెంజ్ అనే ఒక దాన్ని వెనక పెట్టి దాని ముందు దీని తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? సరే వదిలేయండి. ఈ వీక్ కూడా కొన్ని గేమ్స్ ఆడారు. అండ్ వేర్ డు యు సీ యువర్ సెల్ఫ్? లాస్ట్ వీక్ అయితే ఓన్లీ 5, ఇప్పుడైతే 20లో ఉన్నాం. మాకు తెలియదు మరి. రైట్, ఛాలెంజెస్ లో కూడా స్ట్రాటజీస్ అన్ని బాగానే వేస్తున్నాం అండి, కాకపోతే అది ఇంప్లిమెంట్ చేసే దగ్గర చిన్నది బిస్కెట్ అవుతుంది. నీ వేగం నాకు నచ్చింది, కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న, వివేకం కూడా కావాలి. అర్థమైందా? అంజలి గారి వాళ్ళకి ఇచ్చిన మార్క్స్ ఏదైతే ఉందో 4 అసలు డిజర్వ్ కాదని అనిపించింది. అంజలి అక్క వాళ్ళ డిష్ గురించి మీరు ఎక్కువ ఆలోచించారా? దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. హరీష్ గారి మార్క్స్ ప్రేమ గురువుని క్వశ్చన్ చేస్తే 30 ఎందుకు ఇచ్చారని చెప్పి అడిగారు కదా. అవును, అడిగినప్పుడు నీకు అనిపించింది అడగాలని, కానీ నువ్వు అక్కడ అడగలేదు. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. అడుగుంటే బాగుంది అనలేదు సార్, అంటే నాకు అడగాలనిపించింది, బట్ మేము ఆగిపోయాం, వాళ్ళు అడిగారు. అనిపించినప్పుడు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేది. అవును కదరా? అవును. ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావా ఏంటి? నేను ఎప్పుడు నటరాజ్ మాస్టర్ టీమ్ లో వెళ్ళాలి ఎప్పుడు అనుకుంటా, ఎందుకంటే ఆలోచన అన్ని కొంచెం బాగుంటది, నాకు నచ్చుతుంది మా ఇద్దరికి. నాకు ఒక డౌట్ ఉంది. మీరు ఒక సడన్ గా ఒక ప్రొఫెసర్ లా కనపడతారు, సడన్ గా ఒక బ్యాక్ బెంచ్ లో కూర్చొని రాడికల్ గా బిహేవ్ చేసి ఒక స్టూడెంట్ లా కనపడతారు. అపరిచితుడురా నువ్వు. అంటే మీ పార్టిసిపేషన్ ఒకసారి చాలా జెన్యున్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈ షోకి నాకు సంబంధం ఏంటి అన్నట్టు ఉంటుంది. యాటిట్యూడ్ తో చేస్తున్నారా? బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. నటరాజ్ మాస్టర్ మీరు ఒక మాట అన్నారు, లాస్ట్ టైం వీడియో ప్లే చేస్తే మీరు పప్పి షేమ్ అయ్యారు, మళ్ళీ పప్పి షేమ్ అవుతారన్నారు. లెట్స్ సీ ద వీడియో. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ఇక్కడ ఒక నిమిషం, ఈ సొల్లు వింటాడు అక్కడ. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మీరు చెప్పిన దానికి దేనికోసం వచ్చాను అది కావాలి, మిగతా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సొల్లు వినడానికి నేను లేనన్నా. ఇక్కడ మాత్రం ఒక్కసారి అనేసరికి ఆయన కరెక్టా? మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. నేను ఇలాగే మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు లేదా అన్ని గ్రూప్ డిస్కషన్ జరుగుతుండే మీరు వెళ్ళిపోయారంటే మీరెవ్వరు? ఎవరా నువ్వు? మనిషినయ్యా. నేను ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, కానీ మీరు హరీష్ లా మీరులాగా ఒక రూడ్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా మంది చిల్లరగాలను చూసినా గానీ నీ అంత దరిద్రుని అయితే చూడలేదురా. మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఈ గేమ్ కి వచ్చింది మీ వల్లే, ఈ గేమే టీవీకి మనం కావాలి. ఏమిటండి అది? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. ఇప్పుడు అన్నారు గుడ్డుగా నటించే వాళ్ళని నమ్మలేమన్నారు, మీరే వాళ్ళ సారీలు యాక్సెప్ట్ చేశారు, మీరే వాళ్ళతో మాట్లాడారు. అతను వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? మిమ్మల్ని ఏదో టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు మాత్రం అనుకోకండి. టార్గెట్ మీరు చేశారు, స్ట్రైట్ అవే మాట్లాడతాను. నేను మీలాగా మాట్లాడుతాను, ఒక 5 minutes నేను మీలాగా మాట్లాడతాను. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలిప్పేసి మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఒక సేవకుగా మిమ్మల్ని ఎంచుకున్నారు, అసలు యాక్సెప్ట్ చేయలేదు. అసలు శ్రీముఖి చెప్తున్నప్పుడే ఇలా అనేసారు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. మళ్ళీ కీ టు హార్ట్ దాంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తాము. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళడానికి డేట్ కానీ మా కీలక పాత్ర ఎంతో కొంత పోషించాము. మనమే డబ్బా రాయిలు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిలు ఇల్లు. ఒక బోసీ ఫీల్ గా అనిపిస్తుంది. నా వల్ల వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు, నా వల్ల వాళ్ళు డిన్నర్కి వెళ్ళారు, మీరు వెళ్ళండి. కాంట్రిబ్యూషన్ ఉందనే మీరు చెప్తున్నారు, కానీ ద వే యు ఆర్ టాకింగ్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక్కరు కాదు, అందరూ. కొట్టించుకుని చెప్తాను కదా, మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోని మీరు నడుపుతున్నట్టు తప్పితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో మీరు ఉన్నట్లేదు. మీరు ఎక్కువ థింక్ చేసేస్తున్నారు. బాబు నువ్వు అంత ఫీల్ అవ్వమాక,
నువ్వేదో దబ్బడిపోయేలా ఉన్నావు. ఇక్కడ మీరు చేయాల్సింది యు ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. ఈ సిచ్యువేషన్ నేను ఇక్కడ గేమ్ ఆడడానికి రాలేదు. ఇట్స్ ఎ రియాలిటీ షో ఫర్ మీ. వీఆర్ వెరీ రియల్. నీతో నేను మాట్లాడలేనమ్మా. తర్వాత నేను చేస్తాను, రెడీ అయ్యాను. యు ఆర్ నాట్ ఏ కిడ్. మిమ్మల్ని సంకనెత్తించుకొని చందమామ రాబే అని చెప్పి తినిపించి బొజ్జగిస్తే మీరు పనులు చేస్తారా? హరితారీష్ కనపడేవాడు, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? సరే సార్, మీరు జడ్జెస్ పొజిషన్ లో మీరు మాట్లాడుతున్నారు కానీ ఇలా కొంచెం బ్యాక్ డౌన్ అవుతున్నా, లేదంటే నేను వేరే రకంగా మాట్లాడతాను. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? సార్ మేము బయట చాలా సర్వీస్ చేస్తాం. హరిత నా సెల్ఫ్ రెస్పెక్ట్ తో హ్యూమానిటీ చాలా చేస్తాం. అలానే ఇది కూడా సర్వీస్ అని అనుకొని చేయాల్సింది కదా. నన్ను ఇంకా ఎక్కువ కెలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ ని బయటికి తీసుకురావద్దు. ఇందాక నేను డిసైడ్ అయ్యాము, మ్యాట్ ఫ్రై ఇస్తాను. ఈ షో ఫార్మాట్ మేము ఫిట్ కావు, నాకు అర్థమైంది. అగైన్ మీరు ఫైనల్ గా వాడే అస్త్రం కూడా ఇదే నాకు తెలుసు. నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. నేను పాలిష్డ్ గా నేను ఫిష్ మార్కెట్ లాగా అరుచుకుంటున్నారంటే దాన్ని కూడా తప్పట్టాలని చెప్పి ప్రతిదీ టార్గెట్ చేసి మాట్లాడేటైతే అవసరం ఏంటి? నోరు లెగుతుందంటే నీకు పోయేగాలం దగ్గరికి వచ్చిందా? అంటే యాక్షన్ ఇచ్చిన వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు, ఇచ్చే రియాక్షన్ గురించి మాత్రం మాట్లాడతారు. అరే గిల్లితే గిల్లించుకుంటామా ఏంటి? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఏదేదో మాట్లాడారు. మాస్క్ మెన్ కాన్సెప్ట్ నాదంటారు, రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడు వన్ ఉమెన్ మెన్ కాదంటారు. దట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. అర్థం కావట్లేదు. ఆయన ఇంకా చూడాలంటే ఈయన ఎవరు విఐపియా? మా గోల్డెన్ కపుల్ ఫ్రమ్ నూకరాజు ఆసియా దిస్ వీకెండ్ ఇట్ ఇస్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అండ్ వాసంతి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఫార్మెట్ ఉంది, ఒక సెట్ ఆఫ్ పద్ధతి ఉంది. దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తారా లేదా నాకు హరిత హరీష్ గారి నుంచి ఒక క్లారిటీ కావాలి. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. సార్ ఐ వాజ్ హోల్డింగ్ గ్రౌండ్. నాకు మీరంటే చాలా గౌరవం, అభిమానం. అలాగే జడ్జెస్ అంటే గౌరవం, అభిమానం. వి డిసైడెడ్ టు లీవ్. అమ్మయ్యా, మంచి నిర్ణయం తీసుకున్నావు. వెళ్ళి బాబు, వెళ్ళి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ రియాలిటీ షోలో ఫస్ట్ ఎలిమినేషన్ ఇస్ హరిత హరీష్. నువ్వు హ్యాపీరా?